హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞ వ్లాగ్స్. ఈరోజైతే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే ఇంక వినాయకుడిని పెట్టడానికని బ్యాక్ సైడ్ డెకరేషన్ చేద్దామనుకున్నాను చిన్నది లైట్‌గా. ఇంట్లోని బెడ్ అనేదుంది. కొత్తది ఫోల్డింగ్ బెడ్ ఇంకా యూజ్ చేయలేదు. సో, నేను ఆ బెడ్ పెట్టేసి నాది చున్నీ పెట్టి అలాగా కొంచెం ఫోల్డ్ చేసి పెట్టాననమాట. ఇంకా సేఫ్టీ పిన్స్, టిక్స్ తోటి ప్లాస్టిక్‌ది పూలదండ అలా పెట్టాను. గోడకే పెట్టుకోవచ్చు కదా అని మీరనుకోవచ్చు. కానీ మా హౌస్ ఓనర్ ఆవిడ గోడలకి ప్లాస్టర్‌లు పెట్టకూడదు, మేకులేయకూడదు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అసలు చాలా కొంచెం ఏది చేసుకోవాలన్నా కొంచెం భయపడుతూనే చేయాలనమాట. అందుకనే ఇంకా నేనలా సెట్ చేశాను కొంచెం. ఇంకా జర్మన్ సిల్వర్ స్టోర్‌లో లాస్ట్ టైమ్ తీసుకున్నాను కదా పీట, ఆ పీట పెట్టేసి ఇంకా వినాయకుడికి గంధము, కుంకుమతోటయితే బొట్లు పెట్టాను. ఇంట్లోని లోటస్‌ది బౌల్ కూడా ఉంది. ఆ బౌల్ పైన పెడితే బావుంటదా వినాయకుడు, లోపల పెడితే బావుంటదా అని ఒకసారి చూసి, ఇంక లోపలే బావుంది అలాగనేసి ఇంక పెట్టాననమాట. పీట మీద ఫస్ట్ అయితే కొంచెం రైస్ వేసి, ఆ బియ్యం మీద వినాయకుడిని పెట్టాను. మాకు దొరికిన వరకు పత్రులైతే తీసుకున్నాం. అదేనండి కొన్నాము. మామిడి కొమ్మలు, సీతాఫలం ఉంది దానికి. ఆ వెయిట్‌కి ఆ కొమ్మనేది ఒరిగిపోతుంది. ఇంకా సేఫ్టీ పిన్ తోటి అది కూడా అలాగా బెడ్‌కి అటాచ్ చేశాను. మామూలుగా అయితే వినాయకుడికి 21 పత్రులు పెడతారు కదా! ఇంక మనకు ఊర్లో అయితే అన్ని రకాలు దొరుకుతాయి. ఇంక మాకిక్కడ దొరికిన వరకు తీసుకొని, వాటితోటి అలాగ వినాయకుడికి ఎనకాతల పత్రులనేవి పెట్టేశాను నేను. ముఖ్యంగా దేవుడికి వెలంకాయ ఇష్టం కదా! నాకు దర్భగడ్డి దొరకలేదు. చాలా ట్రై చేశాం గానీ, ఇక్కడ అసలు ఫుల్ వర్షమండి. వినాయక చవితి ముందు రోజు, వినాయక చవితి రోజైతే ఇంకా అసలు గ్యాప్ కూడా ఇవ్వలేదు. అంత వర్షం పడుతూనే ఉంది. ఇంక అందువల్ల ఉన్నాటిలితోటే సరిపెట్టేసుకున్నాము. మేము ఇప్పుడు జెప్టోలోని ఆర్డర్ బుక్ చేస్తాం కదా! అలాగా ఇంత కొంటే ఫ్రీ అనేసి ఏదో లైట్స్ వచ్చాయి 2. ఆ లైట్స్ అయితే పెట్టాను నేనక్కడ. ఇంకా అది అయిపోయిన తర్వాత నేనెళ్ళి రెడీ అయ్యి వచ్చాను. ఆ లైట్స్ పట్టుకొనుంటే కొంచెం బ్రైట్‌గా వెలుగుతున్నాయి. లేకపోతే అలా బ్లింక్ అవుతున్నట్టు ఎలుగుతున్నాయనమాట. సర్లే ఏవోటి ఫ్రీగానే వచ్చినియి కదా! అనేసి ఇంకా అలా పెట్టాము. ఇంక మోక్షి అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నాడు. మొక్కజొన్న పొత్తులు ఇంకా అలా పెట్టే కన్నా కొంచెం ఒలిచి పెడితే ఫ్లవర్‌లా కనిపిస్తది. బావుంటది కదా! అనేసి ఇంకా పొత్తుల పైననేది ఒలిచి పెట్టాను నేను. పిల్లలతోటి ఇలాంటి పూజలయి వచ్చినప్పుడు చాలా కష్టమండి. మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలి. అసలు టైమంతా చాలా వేస్ట్ అవుతూ ఉంటది. పిల్లల్ని చూసుకోవడం, పని జేసుకోవడం కదా! ఇంకా కూర్చోమంటే బుద్ధిగా కూర్చున్నారు. ఆ ఒక్క నిమిషం. ఇంక మళ్ళీ మామూలే అనమాట ఇద్దరు. అక్కడి నుంచి ఎళ్ళిపోయారు. తర్వాత ఎళ్ళిపోయి పూజ దగ్గరికి రమ్మన్నా రాలేదు. ఇంకా ఫ్రూట్స్ తోటి ఇంకా అలా డెకరేషన్ చేశాను. దేవుడికి పత్రులు, పువ్వులు, పళ్ళు ఇంక అన్నీ పెట్టాలి కదా! యాపిల్సు, జామకాయ, బత్తాయి, వెల్లంకాయ. నేను మారేడుకాయ కూడా తీసుకున్నానక్కడ మార్కెట్‌లో ఉంటే. దేవుడికిష్టం కదా! మారేడు పత్రైనా, మారేడుకాయలైనా. ఇంకా మారేడుకాయ కూడా పెట్టాను నేను. ఇంకా దానిమ్మకాయలతో, పువ్వులతోటి అలా పీట మీదయితే కొంచెం ఖాళీ లేకుండా డెకరేషన్ అనేది చేశాను. మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నారు? అలానే మీ ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టారా? ఎలాగున్నాయి విగ్రహాలు ఏంటనేది కామెంట్‌లో అయితే చెప్పండి. అలానే మాకు ఇంటి పక్కన కూడా వినాయకుడిని పెట్టారు. ఎప్పుడు వినాయక చవితి రోజు నైట్ 7:00కి తీసుకొచ్చారు విగ్రహం తీసుకురావడమే. పూజ అయ్యేటప్పటికి 10 ఎంతో అయిపోయింది. ఇంక మేమైతే ఫుల్ రైన్ పడుతుంది. బయటకి కూడా వెళ్ళలేదు. నెక్స్ట్ డే వెళ్ళి పూజ దగ్గర చూసొచ్చామనమాట. మా హౌస్ ఓనర్ వాళ్ళే ఇచ్చారు. అది వినాయకుడు. కానీ డైలీ 8:30కి పూజ జరుగుతది. డైలీ పూజ దగ్గరికి రండి అని చెప్పారు హౌస్ ఓనరు. కానీ ఆ 8:30 ఆ టైంలో ఇంకా పిల్లలతోటి ఎక్కడ అవుతుందండి. వెళ్ళడానికి అవ్వదు కదా! సరే అండి వస్తామని చెప్పేసాను నేను. ఇంకా మా హస్బెండ్ దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కూడా ముందే కొట్టేశారు. ఎందుకంటే పూజ మధ్యలో ఇంక లెగడం ఎందుకు, కథ అది స్టార్ట్ చేస్తే అని దేవుడికి దండం పెట్టుకొని ముందుగానే కొబ్బరికాయ కొట్టి తెచ్చారు. కొంచెం ఏమనుకోకండి ఫ్రెండ్స్, పూజ చేయడం ముందు, వెనక అవుతూ ఉంటది. నేను మర్చిపోతాను. ఎందుకంటే నాకు సరిగ్గా పెద్ద తెలీదు. గుర్తొచ్చినప్పుడు అటు ఇటుగా చేసేస్తాననమాట పూజ. ఏమనుకోకండి. తప్పులుంటే క్షమించండి.
ఇంకా అలాగా పీటంతా డెకరేషన్ చేసి అదయిన తర్వాత ఇక్కడ చూసారా కెమెరా సరిగ్గా లేదని ఫ్రంట్ కెమెరా ఆన్ చేసేటప్పటికి ఎడమ చేతులతో పెడుతున్నట్టొచ్చింది మొత్తం అంతా. అది కుడి చేత్తో పెట్టినవే మొత్తం అన్నీ. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసేటప్పటికి అలా వచ్చింది. సో, ఇంకా నాకక్కడ ఒక డౌటొచ్చింది. దీపాలు ఎలిగించి ప్రసాదం పెడతామా? లేకపోతే ప్రసాదం పెట్టి దీపం ఎలిగిస్తామా అని. మా హస్బెండ్‌ని అడిగితే ఏదోలాగా ముందు ప్రసాదాలు పెట్టు లేకపోతే దీపం ఎలిగించు అనేసి ఇంక అన్నారు. మళ్ళీ ఆలోచిస్తుంటే ముందు ప్రసాదం పెట్టేయి అయితే దీపాలు ఎలిగిద్దు అంటే ఇంకా హారతి అలాగే నేను చేశాను కదా! కుడుములు, మోదకాలు, కజ్జికాయలు అవన్నీ కూడా పెట్టేసాననమాట ప్రసాదం. అలానే చలివిడి, వడపప్పు నానబెట్టి ఉంచి చలివిడి కూడా కలిపి పక్కనే పెట్టాను. పెట్టడం మర్చిపోయాను. కథ చదివేటప్పుడు కథలో చెప్తారు కదా! ఇవి పెట్టాలి, పలానప్పుడు వాటర్ జల్లండి, ఆగ్రత్తులు వేచండి అని చెప్తూ ఉంటారు కదా! ఇంకా ఆ టైంలో మళ్ళా ఎళ్లి చలివిడి, వడపప్పు కూడా తీసుకొచ్చి పెట్టాననమాట. అలానే కొంచెం ముందు వెనక అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ పూజలప్పుడు నాకు. ఇంకా మేము ఎప్పుడు మా అత్తయ్య గారు వినాయకుడికి అయినా ఏ పూజ చేసినా సరే వస్త్రం అని ఏస్తారు. ఏంటంటే అది పత్తి ఉంటుంది కదా! పత్తితోటి ఇలాగా వస్త్రం కింద తయారు చేస్తారు. కొంచెం ఇలా చిన్న చిన్న గ్యాప్స్ ఇచ్చి అదైతే ఎప్పుడు వేస్తారు. ఇంకా నేను మొన్న పూజ షాప్‌కెళ్ళినప్పుడు రెడీమేడ్‌ది ఉంది అక్కడ. రూ. 10 అంటే ఇంక తీసుకున్నాను. మా హస్బెండ్ ఇంకా ఆగరత్తులు కూడా ఎలిగిచ్చేద్దాము ఇవ్వంటే ఇచ్చేసాను. ఇంకా ఆ వస్త్రం తీసి వినాయకుడికి వేసేసాను. 2 పేటల కింద చేసేసాను. అది వేసేటప్పటికి ఆ పైన పెట్టిన పువ్వులు పడిపోయాయి. మళ్ళా పువ్వులు కూడా పెట్టాననమాట. అలానే కొంచెం కంగారులోని హడావిడిగా ముందు వెనక అవుతూ ఉంటాయి పూజలప్పుడు. ఏమనుకోకండి. ఇంకా అలా పువ్వులయి పెట్టేసాను. మా ఊర్లో అయితే చాలా చేస్తారు. ఇంటి పక్కన వినాయకుడిని తెస్తారు. డైలీ పాటలయి పెడతారు. పిల్లలు డాన్స్‌లేయడం, అలానే కొంచెం గేమ్స్ అవి కండక్ట్ చేస్తారనమాట. చాలా బావుంటుంది. 9 డేస్ రోజు పండగలానే ఉంటదండి. భజనలు చేయడం అవన్నీ ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్‌లో మాకు ఇంటి పక్కనే వినాయకుడిని తెస్తున్నారు గానీ, ఏముండదు అసలు దేవుడిని మార్నింగ్ టైమ్ అసలు డిస్టర్బ్ చేయరండి. క్లీనింగ్ ఉండదు, ఏముండదు. ఈవినింగ్ అయ్యేటప్పటికి పంతులొచ్చి పూజ చేస్తాడు. ఇంకంతే అంతకు మించి ఏముండదిక్కడ. అదే ఊర్లో అయితే చాలా బావుంటదనమాట. చాలా హడావిడిగా ఉంటది. 9 రోజులు అసలు చాలా అంటే చాలా బావుంటుందనమాట చూడ్డానికి. డైలీ 6:00కి అక్కడ పూజ స్టార్ట్ చేసేస్తారు మనకు ఊర్లోని. ఇక్కడ 8:30 అయితేనే గాని పూజ స్టార్ట్ చేయరు. ఇంకా ఆ 8:30కి పిల్లలు పడుకుండిపోయి మనకి ఇంట్లో పనులు కూడా కొంచెం బిజీగా ఉంటాం కదా! ఇక్కడ నాకు తెలుసు ఎందుకంటే అందరూ ఆఫీసుల నుంచి ఈవినింగ్ వచ్చి ఫ్రీగా ఉంటారు కదా అని వాళ్ళకి అనుకూలంగా ఆ టైంకి పెట్టుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఎవరు ఏమనుకోవద్దు. నాకనిపించింది చెప్పాను. మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు గానీ. ఇంకా ఖైరతాబాద్ వినాయకుడిని చూడ్డానికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. కానీ వర్షం అస్సలెక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. మబ్బుగా ఉంది. ఈరోజైతే కొంచెం వర్షం తగ్గింది గానీ, ఫుల్ మబ్బుగా ఉంది. పిల్లలతోటి అంత దూరం వెళ్ళాక మళ్ళా మధ్యలో ఎక్కడైనా వర్షం పడినా చేసినా పిల్లలతో ఇబ్బంది కదా! తడిస్తే అనేసి మళ్ళా ఆగాము. చూడాలి 9 డేస్ ఉంటారు కదా! ఈ మధ్యలో ఎప్పుడైనా ఎండొచ్చినప్పుడు వెళ్దామనేసి అనుకుంటున్నాము. ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడ ఫేమస్ కదా! బావుంటుంది చూడ్డానికి. మేము ఎళ్తాము ఎవ్రీ ఇయరు. అంటే మేమిక్కడ ఉన్న దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ అంటే ఫస్ట్ నుంచి అని కాదు. ఇక్కడున్నప్పటి నుంచి వెళ్తున్నాము. బావుంటది. కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంటది. బందోబస్తు ఉంటది. పోలీస్ బందోబస్తు అలానే తీర్థం కూడా ఉంటది. కొంచెం ఏంటంటే ఇరుకుగా ఉన్నట్టుంటదది. ఇల్లుల మధ్యలో కదా ఉంటాడు దేవుడు. కానీ బావుంటదనమాట. కొంచెం ఫేమస్ కదా! అందుకే ఫుల్‌గా జనం వెళ్ళడం వల్ల క్రౌడ్ ఉంటది. ఈ ఇయరు దేవుడిని పెట్టిన రోజు ఎవరో ఒక గర్భిణీ స్త్రీ కూడా వెళ్లారంట. ఆవిడకి అక్కడే పెయిన్స్ వస్తుంటే పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్‌లో డెలివరీ కూడా చేశారని న్యూసొచ్చింది. అంటే అంత ఫేమస్ మరింకా ఆవిడకి చూడాలనిపించి ఎళ్ళుంటారు. అంత బావుంటుంది వినాయకుడి దగ్గర అక్కడ చూడడం అదీని. మేము ఎళ్ళాలనుకుంటున్నాం. చూడాలి. ప్లీజ్ మా ఛానల్ చూడడం ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్‌కైతే కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మా హస్బెండ్ కథ
యజ్ఞుని, మోక్షిని పిలిచారు రమ్మని. ఇంక వాళ్ళు రాలేదు. సరే మీరు స్టార్ట్ చేయండి అని చెప్పేసాను నేను. ఇంకా పూజ కథ స్టార్ట్ చేశారు. ఇంక నేను అక్షింతలు పూలతోటయితే పూజ చేస్తున్నాను. అది రైట్ హ్యాండ్‌తో చేసిందే. కొంచెం కెమెరా తేడా వల్ల మనకి లెఫ్ట్ హ్యాండ్ కింద కనిపిస్తుంది. అదొక్కటి కొంచెం మీరేమనుకోకండి. యజ్ఞుది బుక్స్ అయితే పెడతాం కదా మనం వినాయకుడి దగ్గర. ఇంక యజ్ఞుని పుస్తకం తీసుకురమ్మంటే ఇప్పుడు తీసుకొచ్చాడు. ఆ బుక్ కూడా అక్కడ పెట్టేసాం. మోక్షి వచ్చి నేనేం చేస్తున్నానా అని చూస్తున్నాడనమాట. ప్లీజ్ మా ఛానల్ చూడడం ఫస్ట్ టైమ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు పండగనేది కామెంట్‌లో అయితే చెప్పండి. మాట్లాడుకుందాం మనం. ఇంక మా పూజ అయితే ఏదో ముందు వెనక అయినా సరే మంచిగా జరిగింది. ప్రశాంతంగా అయితే అయిపోయింది. మోక్షిత్‌ని అసలు ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఉండరండి. ఇంకా పిల్లలు అలానే ఉంటారు. అసలు కూర్చో అంటే అసలు కూర్చోలేదు. మేమిక్కడ పూజ చేసే టైంలో అక్కడ ఒక బిస్కెట్ ప్యాకెట్ మొత్తం చెల్లాచెదరు చేసి ఒంపేసి చెండాలం చేసేశారు. బొమ్మలతో కూడాని. ఇంక మనకి పూజ టైంలో పూజ అవ్వాలి కదా అనేసి ఏదోలా ఆడుతున్నారు కదా అని అయితే నేను వదిలేసానింకా. ప్లీజ్ మన ఊర్లో అయితే చక్కగా ఎక్కువ జనం మధ్య అందంగా కొంచెం పండగ వాతావరణం అనేది కనిపిస్తది. ఇక్కడ అంతగా పండగ వాతావరణం అనేది కనిపించదు. చేస్తారు గానీ, అప్పటికప్పుడే చేసినట్టు అనిపిస్తది నాకు. అది. ఎంతైనా మన పల్లెటూర్లు పల్లెటూరేనండి. అక్కడున్నంత వాతావరణం ఎక్కడ ఉండదు. అక్కడున్నంత ఫెసిలిటీస్ ఇక్కడుండవు. అంటే ఫెసిలిటీస్ కోసం వస్తే హాస్పిటల్స్ ఏంటి, అవన్నీ ఇక్కడే ఎక్కువుంటాయి గానీ, మన ఊర్లో ప్రశాంతంగా అనిపిస్తది ఎందుకో నాకు. పచ్చని పొలాలు అవన్నీ ఉంటాయి కదా! కొంచెం పొల్యూషన్ అనేది ఉండదు. ఇక్కడ హైదరాబాద్‌లో పొల్యూషన్ అనేది ఎక్కువుంటది. అది నేననేది అర్థం చేసుకోండి. ఏదో నాకొచ్చినట్టు చెప్పేస్తున్నాను. ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? మా ఛానల్‌కైతే సపోర్ట్ చేయండి. మీరెలా పూజ చేసుకున్నారో కూడా చెప్పండి. ఓకేనా? ఇంకా పూజనేది అలా కథంతా చదివిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరయితే మా మామయ్య గారే కథ చదువుతారు. మా అత్తయ్య గారు పూజ చేస్తారు. మేము బ్యాక్ సైడ్ కూర్చుంటాం. అప్పుడు లాస్ట్‌లో పువ్వులు, అక్షింతలు వేసి దండం పెట్టుకుంటామనమాట. ఇంకిక్కడ మేమిద్దరమే కదా ఉన్నాము. ఆయన కథ చదువుతుంటే నేను అక్షింతలు, పూలతోటి ఇంక పూజ చేశాను. ఇంక మా పూజయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌లోనింకా మంగళం కూడా ఉంటది కదా బుక్‌లోని ఆయన చదివారు. ఆ తర్వాత నేను హారతది ఇచ్చేసి ఇంకా దేవుడికి దండమనేది పెట్టేసుకున్నామింకా. ఇంక పిల్లల్ని కూడా రమ్మని హారతి కూడా ఇచ్చాము. నేను ముందుగానే చెప్పేస్తున్నాను వీడియోలోని. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి మీరెలా చేసుకున్నారు పండగ? మోక్షి అప్పటి వరకు చూడలేదు. అక్కడ కెమెరా స్టాండ్‌కి పెట్టుంచాము. చూసి కొంచెం దాన్ని తిప్పేసి అక్కడ ఫోన్ పట్టుకొనెళ్ళి దాన్ని కొంచెం అటు ఇటు కదిపేసి చూసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంకలా మా పూజ అనేది జరిగింది. ఇంకా దేవుడిని కూడా నిమగ్నం చేద్దామనేసి ఆ రోజు ఈవినింగ్ తీసుకెళ్తే అసలు ఈ వర్షానికి డ్రైనేజ్ మొత్తం మిక్స్ అయిపోయి ఆ చెరువంతా రోడ్డు మీదకొచ్చేసింది. ఇంక నాకు అందులో వెయ్యాలనిపించలేదు. ఇంక తీసుకెళ్ళి పక్కనే పెద్ద వినాయకుడిని తీశారని చెప్పాను కదా! ఆ వినాయకుడి దగ్గర పెట్టేసాను ఇంకొక గుడి దగ్గర. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.